భద్రాచలంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. తెలంగాణ దేవాదాయ శాఖ సీతా ఎస్ఐటిఏ ద్వారా నిర్వహిస్తున్న ఈ 3 రోజుల శిక్షణా తరగతులు స్థానిక అంబాసత్రంలో నేటి నుంచి జరుగుతున్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల సిబ్బంది ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ నిర్వహణ, ఆగమ సంప్రదాయాలు, భక్తులకు సేవలందించే విధానాలపై వారికి అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా సీతా డైరెక్టర్ చిలకపాటి విజయ రాఘవాచార్యులు, భద్రాచలం దేవస్థానం ఈవో కె దామోదర్రావు, ఏఈఓ ఎస్ భవానీ రామకృష్ణ, ఆలయ స్థానాచార్యులు కెఈ స్థలసాయి, రామాయణ పారాయణదారు ఎస్జిటి అంతర్వేది కృష్ణమాచార్యులు, వక్త శ్రీరామ చక్రధర్ శిక్షణా కార్యక్రమాలను నిర్వహించారు. 3 రోజుల పాటు కొనసాగే ఈ శిక్షణలో ఆలయ సేవల నిర్వహణ, సంప్రదాయాల పరిరక్షణ, భక్తులకు మెరుగైన సేవలందించే అంశాలపై సిబ్బందికి మార్గనిర్దేశం చేయనున్నారు. జై శ్రీరామ్. మన దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచల దేవాలయం ఆధ్వర్యంలో మరి మనకి దేవాదాయ శాఖ తెలంగాణ ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు సీతా డైరెక్టర్ విజయరాఘవాచార్యులు వారు మనకి ఇక్కడ 3 రోజుల శిక్షణ తరగతులు నిర్వహించడానికి మన కమిషనర్ గారి దగ్గర నుంచి ఆదేశాలు ఉన్నవి. వాటికి అనుగుణంగా మనం ఇక్కడ అంబాసత్రంలో ఈ శిక్షణా తరగతులకి ఏర్పాటు చేయటం జరిగింది. మరి గతంలో మరి దేవాదాయ శాఖ నుంచి శిక్షణా తరగతులు 2011, 2012 వరకు నిర్వహించుకోవటం జరిగింది. ఆ తదుపరి ఎటువంటి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించబడలేదు. మళ్ళీ ఇంతకుముందు ఏదైతే సీతా ఉన్నదో దాన్ని మళ్ళీ పునరుద్ధరించుకొని దానికి విజయరాఘవాచార్యుల వారిని డైరెక్టర్గా అపాయింట్ చేసి మరి ఈ మన ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో ఉన్నటువంటి వైదికపరమైన సిబ్బంది మరియు పరిపాలనా సిబ్బంది వాళ్ళందరూ కూడా ఈ శిక్షణా తరగతుల్లో పాల్గొనవలసిందిగా ఆదేశాలు ఉన్నవి. మరి ఇక్కడ సుమారు మనకి ఒక 100-120 మంది వరకు ఈ శిక్షణా సిబ్బందికి హాజరు కావటం జరిగింది. మరి ఈ శిక్షణా తరగతుల వల్ల వారికి మరి వైదికపరమైన సిబ్బందికి మరియు విధులు నిర్వర్తించేటువంటి పరిపాలనా సిబ్బందికి వారిలో ఎంతో నైపుణ్యాలు పెంపొందించడానికి ఈ శిక్షణా తరగతులు ఉపయోగపడతాయి. జై శ్రీరామ్. భూతలంలో శ్రీ రామచంద్రమూర్తి వైకుంఠ జగధామం నుంచి దిగి వచ్చినటువంటి మహాక్షేత్రం భద్రాచలం. పవిత్ర గౌతమి నది తీరాన అత్యంత తేజోవంతంగా ప్రకాశిస్తున్న మహాక్షేత్రమైన భద్రాచల క్షేత్రంలో రామాయణంలో ధర్మ పరిపాలన, రాజ్య పరిపాలన, ఒక స్టేట్ క్రాఫ్ట్ అంటాం మనం. భారతీయ మహా ఇతిహాసమైనటువంటి శ్రీమద్ రామాయణంలో అంటే వాల్మీకి రామాయణంలో రాజ్యం, ప్రభుత్వం, సార్వభౌమత్వం, అధికార వ్యవస్థ, గవర్నెన్స్ అంటాం. ఈ ఎలా ఉంది అనే అంశాల మీద ప్రధానంగా ఫోకస్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో భద్రాచలం క్షేత్రం దేవస్థాన వారి యొక్క సౌజన్యంతో ఒక 3 రోజుల వర్క్షాప్, కార్యశాల అంటాం, ఒక విధంగా చెప్పాలంటే ఒక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దానికి ప్రధానంగా రోజు 4 సెషన్స్ ఉంటాయి. ఒక్కో సెషన్ 1.5 సుమారుగా ఉంటుంది. అట్లా ఈ 3 రోజుల్లో ఒక 12 సెషన్స్ ఉంటాయి. దీంట్లో ప్రభుత్వ పాలన, రామాయణాన్ని ఆధారంగా చేసుకొని ప్రభుత్వ పాలన ఎలా ఉండాలా, రాజ్య వ్యవస్థ ఎలా ఉండాలా, రాజనీతి ఎలా నడిచింది, ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి వ్యవస్థలన్నీ ఎలా పనిచేస్తున్నాయి అనే అంశం. దేవాలయాన్ని నిర్వహించేటటువంటి ఈవోలు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కానీ, అధికారులు కానీ, ఉద్యోగులు కానీ వాళ్ళ యొక్క కార్యదక్షత ఎలా ఉండాలి. ఇది ఒక పక్క భక్తులు, ఇంకో పక్క ప్రజలు, ఇంకో పక్క ప్రజా సంఘాలు, ఇంకో పక్క సంప్రదాయం, ఇంకో పక్క ఆగమ శాస్త్రాలు, ఇంకో పక్క దేవాలయ మర్యాదలు, ఇంకో పక్క సంహితలు. ఏ సంహితల ఆధారంగా దేవాలయ పరిపాలన, దేవాలయ సంప్రదాయం నడుస్తూ ఉందో వాటి గురించి అవగాహన, వీటన్నిటికీ సంబంధించి ఒక సమీకృతమైన హోలిస్టిక్ వ్యూ ఉంటాం.
ఒక సమీకృతమైనటువంటి అవగాహన కల్పించే ప్రయత్నాల్లో చేస్తున్నది ఈ దేవాలయ కార్యశాల. ఇవాళ రేపు ఎల్లుండి దాకా ఉంటుంది. ఇప్పటికీ 100 మంది దాటారు దీంట్లో పాల్గొనేవాళ్ళు. దీంట్లో ఈవోలు ఉన్నారు, దీంట్లో అర్చస్వాములు ఉన్నారు, అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు, అట్లాగే అవుట్ రీచ్ దీని ఎందుకు ప్రీతి ఉన్నటువంటి కొంతమంది బయట వాళ్ళు కూడా భక్తులు కూడా వస్తూ ఉన్నారు. ఇది కొనసాగుతుంది రేపు ఎల్లుండి కూడా. జై శ్రీరామ్.